శివా, అటు చూసావా? స్ట్రీట్ డాన్సర్లు. పద వెళ్ళి చూద్దాం. రండి వెళ్దాం. హలో, చెప్పండి. నా పర్సు కనపడకుండా పోయింది. నా మొబైల్ కూడా పోయింది. పట్టుకోండి దొంగని. ఆగరా. నేను ఈ జాకెట్ ని తీసుకువెళ్ళి లడ్డూ సింగ్ గారికి ఇస్తాను. ఈ కాంచాతాప పేరు వింటేనే ప్రపంచమంతా గడగడ వణికిపోతుంది. నువ్వు ఒక పిల్లవాడు చూసి గడగడ వణికిపోయావా? వణికిపోయాను. పడి 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 పరిగెత్తాను.
ఇలా చూడు, నువ్వు చెప్పేదానికి నా పేరుకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. నన్ను చూసి ప్రపంచమే వణిగిపోతోంది. నా వాడి వైడ్ని పారిపోయిచ్చావు. బాస్, ఆ పిల్లోడు చాలా వేగంగా ఉన్నాడు, అందువల్లే తప్పించుకోవడానికి ఇంత సమయం పట్టింది. కానీ నా మొహాన్ని మాత్రం అతనికి చూపించలేదు. ఇంకా మనం ఈ ఊర్లో కొన్ని రోజుల పాటు దొంగతనాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ కాంచన బాబా పేరు వింటేనే ఈ ప్రపంచం మొత్తం వెరీ గుడ్. లడ్డు సింగ్ గారు, ఆ. సారీ, నేను ఆ దొంగని పట్టుకోలేకపోయాను. కానీ నాకు తన జాకెట్ అను ఈ పర్స్ దొరికింది. దీని ద్వారా మీకు ఏదైనా క్లూ దొరకచ్చేమో. థ్యాంక్ యూ శివ, నా పర్సు తిరిగి తెచ్చినందుకు. దొంగ ఎంత తెలివిగలవాడుగా ఉంటే నాకేంటి, ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేసి వెళ్ళుంటాడు. ఈ జాకెట్ లో వాడి ఫోటో లేకపోతే ఐడి ఏదైనా ఒకటి ఉంటుంది. దొరికింది. ఇక వాడు ఎక్కడికి పారిపోతాడు? ఏమైనా సరే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే ఇక్కడికి వచ్చి దొంగతనం చేసిన తర్వాత అసలు ఏ చెప్తారో తెలుసా? దొంగతనాలు మానేసేయి సార్, లేకపోతే లడ్డూ సింగ్ గారు వస్తారు. సార్, ముందు మీరు ఆ ఫోటోను ఒకసారి చూడండి సార్. హ్మ్? దీన్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూశానే. కానిస్టేబుల్, ఈ ఫోటోలో ఉన్నవాడిని పట్టుకుని లోపలేసేయ్. ఇతన్ని పట్టుకుని లోపలేయడమా? కానీ నా వల్ల కాదు సార్. కానిస్టేబుల్, ఇట్ ఈస్ మై ఆర్డర్. అతన్ని ముందు సెల్లులో తోసేయ్. ఏయ్ కానిస్టేబుల్, నువ్వు ఏం చేస్తున్నావయ్యా? వదలు వదలు, తలుపు తీయవయ్యా. అరే, ఎవరైనా చూస్తే నాకు పరువు పోతుంది. తలుపు తీయవయ్యా. సార్, ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా, చూడండి. ఆ? సార్, అసలు నమ్మలేకపోతున్నా సార్, మీరు పిక్ ప్యాకెట్ తో కనెక్టెడ్ అని. ఈ ఫోటో టేబుల్ మీద ఉంది, జాకెట్ లో కాదు. సార్, నాకేమనిపిస్తోందంటే ఈ దొంగ డాన్సింగ్ ట్రూప్ లో ఒకడై ఉంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆహా. వినండి. లడ్డూ సింగ్ గారు, ఈ రోజు చాలా రిలాక్స్ గా కనపడుతున్నారే, ఏమిటి విషయం? ఎందుకంటే ఈ రోజు దొంగ నా పర్సుని దొంగిలించుకు వెళ్ళినా వాడికి ఏం దొరకదు కదా, అందుకనే. ఓకే ఓకే లడ్డూ సింగ్ సార్, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఈ రోజు ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ తో వచ్చాను. మరి ఇంకేంటి, పదండి వెళ్దాం. మనం వెళ్ళి దొంగల్ని పట్టుకోవాలి. రండి, త్వరగా వెళ్దాం, లేకపోతే వాళ్ళు ఇక నుంచి పారిపోగలరు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శివ, వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా, ఈ రోజు వాళ్ళు నన్ను దోచుకోలేకపోయారు. లడ్డు సింగ్ గారు, మీరు మీ పాకెట్ ని చెక్ చేశారా? అరే, ఏంటయ్యా చెక్ చేసేది? నేను ఈ రోజు డబ్బు పర్సు విడివిడిగా పెట్టాను కదా. ఒకవేళ వాళ్ళు పర్సుని దొంగతనం చేసినా డబ్బు దోచుకోలేరు కదా. ఇదిగో చూసారా, ఇదే నా పర్సు. ఏంటిది? ఏ లెటరు? ఇందులో ఏం రాసుందంటే, మీ పర్సు డబ్బు సపరేట్ గా ఉంచినా మీ డబ్బు సేఫ్ గా ఉందని దానికి అర్థం కాదు. మీ డబ్బుని దోచేసాం బై ఇన్స్పెక్టర్. నా డబ్బుని దోచేశారు. దొంగతనం జరిగినట్టుంది. వాళ్ళు చాలా తెలివైన పిక్ పాకెటర్స్. మనం వాళ్ళని పట్టుకోవాలనుకుంటే మనం ఇంకా చాలా అలర్ట్ గా ఉండాలి. సరే రండి, మనం వాళ్ళని ఫాలో అవుదాం. వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళుంటారు.
వాళ్ళందరూ ఇటే కదా వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా మాయమైపోయారు? హఠాత్తుగా కనిపించడం లేదే. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ వాళ్ళు ఏలియన్స్ అయ్యి ఉంటారేమో. ఇప్పుడు ఇన్విజిబుల్ గా మారి మనల్ని చూస్తున్నారేమో. ఆహా నీ ఏలియన్స్ కి పనేమీ లేదనుకుంటాను కదా. నోరు మూసుకో. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారా? శివ నాకేమనిపిస్తుందంటే మనం ఇక్కడే బాగా వెతికితే మంచిదనిపిస్తుంది. నువ్వు సరిగ్గానే చెప్పావు రేవా. వాళ్ళ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా అని చూద్దాం. కౌశిక్ ఆ పిల్లలు ఆ పోలీసులు వదలకుండా మనల్ని తరువుతూనే ఉన్నారన్నా. ఈ రోజు మాలో కూడా వాళ్ళు మమ్మల్ని వెతికారు. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలన్నా. ఈ కాంచన బాబా పేరింటేనే అందరూ గడగడ వణికిపోతారు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ రోజు కూడా ఇన్స్పెక్టర్ దగ్గర పిక్ ప్యాకెట్ కొట్టారు. ఏం చేయగలిగాడు అతను? ఏం చేయలేకపోయాడు. అదిగో ఆ పిల్లలు వచ్చేసారు. బాస్ పారిపోదాం పదండి. మీరందరూ మర్యాదగా లడ్డూ సింగ్ గారికి సరెండర్ అయిపోండి. అంతేకాకుండా దొంగిలించినవన్నీ తిరిగి ఇచ్చేయండి. కాంచన బాబా పేరింటేనే ప్రపంచం గడగడ వణికిపోతుంది. నువ్వు నన్ను సరెండర్ అయిపోమంటావా? వెళ్ళిపో పిల్లోడా, వెళ్ళి పాలు తాగు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. Hands up. చాలా చేసేశారు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనాన్ని వదిలేస్తాడు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ వస్తాడు, పట్టుకుంటాడు అని. వావ్ సార్, he does very well. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాస్ ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో చూసారుగా. మీరు కూడా ఆయన దగ్గర నేర్చుకోండి. ఆహా, వద్దొద్దు. నేను కూడా బాగా డాన్స్ చేయగలను. లడ్డూ సింగ్ గారు, ఈ గ్యాంగ్ లీడర్ పారిపోతున్నాడు. నేను వెళ్ళి అతన్ని పట్టుకుంటాను. మీరు వీళ్ళందరినీ చూసుకోండి. నేను ఎలా చూసుకోగలను శివ? వీళ్ళు నన్ను డాన్స్ చేయబెట్టి అలిసిపోయేలా చేసేసారే. అయ్యో లడ్డు సింగ్ గారు, మీ గన్ను తీసి హ్యాండ్స్ అప్ అని చెప్పండి. నేను ఇంకా హ్యాండ్సప్ చెప్పలేదు, అంతలోనే హ్యాండ్సప్ చేస్తారు. నేను అది చెప్పేసి ఉంటే ఏం చేసేవాళ్ళు?
బాయ్ బాయ్ పిల్లడా. ఎస్ ఐడియా, గ్లూ టైర్. ఏంటి ఆశ్చర్యం, సైకిల్ ని గాల్లో అందులో కేబుల్ మీద నడుపుతున్నాడు. వీడు పిల్లాడు కాదు, వీడు పిల్లాడు కాదు, వీడు పిల్లాడి రూపంలో ఉన్న ఒక పెద్ద మనిషి. నువ్వు పిల్లాడివి కాదు, నువ్వు పిల్లాడివి కానే కాదు. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు చెప్పు. ఏ ఆపోయ్యా. ముందే చెప్పాను కదా, శివ. నా పేరు శివ. కాపాడండి, కాపాడండి, కాపాడండి శివ. హలో అంకుల్, మీరు సరెండర్ అవుతారంటే చెప్పండి, కాపాడుతాను. నాకు హెల్ప్ కావాలి. సరే అయితే వచ్చిన సైకిల్ వెనకాల పట్టుకోండి. ఎలా ఉంది, బాగుందా? సరే, ఇప్పుడు నేను జైలుకి తీసుకువెళ్ళి నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. ఆ తర్వాత నువ్వు పిట్ ప్యాకెట్ అనేది మర్చిపోతావు. వీడు పిల్లాడు కాడు, వీడు పిల్లాడు కాడు. వీడు మాస్క్ తీయండి. నేను ఒక పిల్లాడి చేతిలో ఓడిపోయానా? అంకుల్, మీరు జైలుకి వెళ్ళి ఆలోచించండి, నేను పిల్లాడినా కాదా అని. బాయ్ బాయ్. థ్యాంక్ యూ శివ, నువ్వు నాకు సహాయం చేసినందుకు. చట్టాన్ని కూడా కాపాడావు. వీళ్ళందరూ డాన్సర్లు. వీళ్ళందరి చేత డాన్స్ చేస్తూనే జైలుకి తీసుకువెళ్ళండి. మ్యూజిక్.